పంచాంగం ప్రకారం ఈ ఏడాది శ్రావణ మాసం ఆగస్టు 5వ తేదీ సోమవారం ప్రారంభం కానుంది. ఇది శివునికి ఇష్టమైన రోజు. అంతేకాదు 72 సంవత్సరాల తరువాత శ్రావణ మాసంలో చాలా అరుదైన నక్షత్ర రాసుల కలయిక జరగనుంది. ఈసారి శ్రావణ మాసంలో గజకేసరి యోగం, కుబేర యోగం, రాజయోగం, శుక్రాదిత్య యోగం, నవపంచమ యోగం, శశయోగం, బుధాదిత్య యోగాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ యోగాలు చాలా పవిత్రమైనవి, ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. ఇంతటి విశిష్టమైన శ్రావణ మాసంలో తామసిక ఆహారాన్ని అంటే వెల్లుల్లి, ఉల్లిపాయ, మద్యం, మాంసం తినకూడదు. శాస్త్రాల ప్రకారం ఈ రకమైన ఆహారం తినటం వలన కోపం, భయం, అలాగే ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల మనిషి పురోగతిలో ఆటంకం ఏర్పడుతుంది. శివకేశవులను స్తుతించటం, చెడు ఆలోచనలను త్యజించటం ద్వారా లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఆ వ్యక్తిపై తన అనుగ్రహాన్ని కురిపిస్తుంది. రుణ విముక్తి కోసం అమ్మవారితో పాటు శివునికి జలాభిషేకం, రుద్రాభిషేకం పూర్తి క్రతువులతో నిర్వహించటం కూడా ఫలితాన్నిస్తుంది.